కొరమీను ఇగురు కోసం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం చెక్క, కొంచెం జీలకర్ర, కొంచెం గసగసాలు, కొన్ని వెల్లుల్లి రేకులు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 3 స్పూన్ల వరకు కారం వేసి ఇంకొక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనము శుభ్రం చేసి పెట్టుకున్న కొరమీను ముక్కలను వేసుకోవాలి. వీటిని కలిపేటప్పుడు చూసుకుని కలుపుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు చేపలు అంటుకోకుండా గరిటెతో స్లోగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇదంతా కూడా సిమ్లోనే జరగాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈసారి గరిటె పెట్టకూడదు, ఇంకా దగ్గరకు వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే మనకి వేడివేడిగా కొరమీను చేపలు ఇగురు రెడీ.